యథార్థ బోధ లోకవాదికి, లోకం వారికి అది కష్టంగా ఉంటుంది, అది నష్టంగా ఉంటుంది. వాళ్ళు ఇష్టపడరు దాన్ని. కనుకనే కుటుంబాలు ఏమవుతున్నాయి చూడండి ఒకసారి. మీరు నా మాట వినండి. అటు నుంచి వచ్చాను, ఇటు నుంచి రాలేదు. అటు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం అనుసరించి నడుచుకుంటూ జీవిస్తూ బోధిస్తూ ఉంటే ఆ బోధమైన కుటుంబాలు కూడా దీవించబడతాయి, బాగుపడతాయి, మనం భద్రపరచబడతాం దేవునిలో. హల్లెలూయా. విన్నందువల్ల ఏమైపోయారు వీళ్ళు? అతనే వాపసు పడ్డాడు రాజు, ఇతనేమో చనిపోయాడు, మరణించాడు. ఎవడు కాపాడలేకపోయాడు. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యానికి, దేవుని రక్షణ సువార్తకు, దేవుని యొక్క వాగ్దానానికి ఎవరు కట్టుబడకుండా వాగ్దాన్ని నిర్లక్ష్యం చేసి, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి, దేవుని మాట నిర్లక్ష్యం చేసి, దేవుని సేవకుని మాట నిర్లక్ష్యం చేసి నువ్వు జీవిస్తే, నేను జీవిస్తే మనందరికి కూడా ఇదే పరిస్థితి. నరకమే తప్ప, పాతాళమే తప్ప పరలోకము ఉండదు. ప్రభుతో సవాసం ఉండదు తత్వంలో.